హాయ్. హాయ్. మీ పేరు? శాంతి. శాంతి. శాంతి గారు, ఇప్పుడు జూన్ 1 నుంచి థియేటర్ బంద్ అంటున్నారు. మరి 12న పవన్ కళ్యాణ్ గారి మూవీ 'హరిహర వీరమల్లు' ఉంది. సో ఏంటి పాన్ ఇండియా మూవీ ఎలా అనిపిస్తుంది? మరి ఇది ఆగిపోతే ఎట్లా పరిస్థితి? ఆగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే మీరు అంటున్నారో ఆ థియేటర్‌లో ఇది అంటున్నారో అది వాళ్ళ సమస్య. కానీ ఆ సినిమా చేసిన నిర్మాతకు కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అది హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అయితే అంటే ఒకప్పుడు రెగ్యులర్‌గా మూవీస్ వచ్చాయి ఎక్కువ పర్ ఇయర్. ఇప్పుడైతే మూవీస్ రావడమే చాలా రేర్ అయిపోయింది. ఈ టైంలో మళ్ళీ వచ్చే మూవీస్‌ని కూడా ఆపేసి దెబ్బ కొడితే ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా మనం ఉన్నామని ఇచ్చేసేది కదా! అందులో మనం ఇబ్బంది పెట్టకూడదు. ఈ థియేటర్ల వల్ల ఏమైతే ఉన్నాయో అది వాళ్ళు చూసుకోవాలి కదా! ప్రొడ్యూసర్ల మీద పడకూడదని కోరుకుంటున్నాను నేను. హ్మ్. సో ఏంటి, ఇంకా మీకే హీరో అంటే ఇష్టం? నాకు సూర్య అంటే చాలా ఇష్టం. సూర్య అంటే ఇష్టమా? సో ఎలా 'హరిహర వీరమల్లు' అసలు హిట్ అవుతుంది అనుకుంటున్నారా? సరే థియేటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి రిలీజ్ అయితే. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చాలా మంది ఉన్నారు కాబట్టి మా కల్లా కూడా మాది భీమవరం. మాకు సగం చాలా మంది మొత్తం ఊరు మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఆ సినిమా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. హిట్ అవుతుంది హిట్ అవుతుంది, కంపల్సరీ హిట్ అవుతుంది. ఏంటి అంటే ఇప్పటి నుంచి కాదుగా, ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అవ్వుకుంటూ ఆగుకుంటూ వచ్చింది ఈ మూవీ. లేదు, టైం పడుతుందంటే కొన్ని ఆటలకి ఉంటాయి, అది వాళ్ళ సమస్య. కానీ అది సినిమా సమస్య అయితే కాదు. సినిమా అయితే హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో హిట్ ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఎందుకంటే ఒకప్పుడు జగన్ ఇందులో రావాల్సింది, అందులో నుంచి ఆయన వచ్చాడా లేదా? చాలా మంది అన్నారు ఆయన గెలవదు కానీ పవన్ కళ్యాణ్ వచ్చినాకనే గెలిచాడు తెలుగుదేశం. కాబట్టి నాకు ఆయన మీద నమ్మకం. సినిమా కూడా హిట్ అవుతుంది, కంపల్సరీ హిట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే అండి. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్, ఎగ్జిక్యూటివ్లు అంటున్నారు థియేటర్లు బంద్ చేస్తాము, మాకు లాస్ వస్తుంది అని చెప్పేసి. సో ఏంటి మరి పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉంది ముందు 12వ తారీఖు. అదే అండి, మేము కూడా విన్నాము. ఎందుకంటే హరిహర వీరమల్లు అనే ఆ సినిమా రిలీజ్ అయితే మేము అభిమానులను చాలా బాధపడతాం. ఇలా మరి మూవీ చూడకుండా కష్టమవుతాయి కదా, అభిమానులు చాలా మంది ఉండరు. సో చాలా రోజులకు వస్తుంది కాబట్టి మరి ఎంతో సంతోషంగా మేము చూడాలనుకుంటే ఇలా ఆపేయడము అది మాకు నిజంగా డిసప్పాయింటే. మేము నడవాలనే కోరుకుంటున్నామండి. అంటే కొంతమంది కన్ఫామ్గా ఆగుతుందా లేదని కన్ఫామ్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ పర్సంటేజ్ లెక్క కావాలంటున్నారు. ఇట్లో పర్సంటేజ్ కావాలి మాకు, థియేటర్లు మేము 2 కట్టలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇది ఏమనిపిస్తుంది మీకు? ఈ విధంగా ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా కట్టుకోవాలి కదా. మరి అందుకోసం అని వాళ్ళకు అలా హ్యాపీగా ఉంటేనే మరి జనాలను సాటిస్ఫై చేస్తుండ్రు కదా. ఇప్పుడు ఎట్లా సినిమా తీసే వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటేనే కదా నడుపుకునేది. సో ఇవ్వడమే కరెక్ట్ అని నా అభిప్రాయం అండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత గ్యాప్ తర్వాత, ఇన్ని పోస్ట్ పోన్ తర్వాత 'హరిహర వీరమల్లు' చాలా అడ్డంకులు ఎదుర్కొని వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాంటిది ఒకటి ఉంది. మరి ఎట్లా పరిస్థితి ఏంటి? సక్సెస్ అవుతుందండి, ఖచ్చితంగా చూస్తాం మేము థియేటర్లోనే, అలా కోరుకుంటున్నాను నేనైతే. కొంతమంది నెగిటివ్ కూడా చేస్తున్నారు, ఏముండదు స్టోరీ అది ఇది అని చెప్పేసి. సరే, స్టోరీ ఉన్నా లేకున్నా ఆయన కనబడమే ఒక పెద్ద సక్సెస్. ఆయన మూవీ కోసం మేము ఎదురు చూస్తున్నాం. యాక్చువల్గా బిగ్ సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నా. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. ఓకే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం? ఆయన బయట చేసే పనులు కానీ, ఆయన ప్రజాసేవ కానీ చాలా ఇష్టం. అందుకోసమనే ఆయన సక్సెస్ అవుతుంది. ఆయన థియేటర్లో కనబడుతున్న జనాలు ఆయన కోసం వెయిట్ చేస్తుంది. ఈ మధ్య పొలిటికల్ గా కూడా బిజీ అయిపోయి మూవీస్ తగ్గించారు ఆయన. అంటే ఆయన పొలిటికల్గా చేయాలి కదా, మరి అందుకోసమనే ఈ ఫీల్డ్ కొంతవరకు దూరం ఉన్నారు కానీ పూర్తిగా కాదు కదా. సో మేము థియేటర్లో చూడాలనుకుంటున్నాం. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. వెల్కమ్. థియేటర్లు జూన్ 1 నుంచి బంద్ అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? మూవీ లవర్స్ కి ఎలా ఉండబోతుంది అంటావు? వాళ్ళు ఎప్పుడో సరదాగా ఒక వారానికి వీకెండ్కి సినిమాకి వెళ్ళి అలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొత్తానికి థియేటర్లు బంద్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ అయితే అది వాళ్ళ హృదయానికి ఓర్చుకోలేరని నేను బాధే. మరి అట్లయితే ఏమవుతుందంటే ఎగ్జిక్యూటర్లు ఆ ఎగ్జిబిటర్లు అని ఏమన్నా రెంట్ కట్టలేకపోతున్నారంట పాపం. సో మాకు షేర్ ఇవ్వాలి, షేర్ ఇస్తే మేము సార్ట్ అవుట్ చేసుకొని రిలీజ్ చేస్తామంటున్నారు. అది నిజమే. థియేటర్కి కూడా వాళ్ళు ఎన్నో డబ్బులు పెడతారు. థియేటర్కి ఆ చైర్స్, వాటికి ఆ స్క్రీన్స్, ఫ్లెక్సీలు అని అవి పెడతారు. అందులో ఎంతో కొంత వాళ్ళకు కూడా తోచినంత సాయం చేస్తే వాళ్ళు కూడా ఇంకా మరిన్ని థియేటర్లు ఇక్కడ నిర్మించి వాళ్ళు కూడా మంచిగా రన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు' ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 12వ తారీఖు రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు థియేటర్లు బంద్ అంటే మరి సినిమాకి దెబ్బే కదా ఇన్నిసార్లు. అవును, మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ సినిమా కోసం. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు షూటింగ్ దిగుతాడో, ఎప్పుడు వస్తాడో తెలియకుండా మేము చూస్తున్నాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యడానికి థియేటర్లు మోస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అది ఓర్చుకోలేరు. వాళ్ళ బాధ అంతా ఇంత ఉండదు. పాపం ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఫ్యాన్స్ అంటే సరే హీరో డబ్బులు హీరోకి వచ్చేస్తాయి. అవును, ప్రొడ్యూసర్ అంటే ఆయన ఇంకా ఆయన కూడా ఎవరినన్నా
కొంచెం మంచి సినిమాకి పెట్టుకోవడమే ఇంకా అంతే. సో మొత్తానికి ఇప్పుడు నిజంగానే ఆగిపోతాయి అంటావా? ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ రిలీజ్ అయ్యే పరిస్థితిలో కనిపిస్తున్నాయి అంటావా? అది వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు. ఇంకా అంత వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. సరే, ఓకే, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ ఏమన్నాడు? అట్లా ఒప్పుకొని అన్నాడు కానీ అఫీషియల్గా చేయను. అల్లు అరవింద్ నాకు సంబంధం లేదని ఆల్రెడీ చెప్పేశాడు. మిగతా నలుగురు ఉన్నారు అన్నారు. బట్ అవ్వదు, ఎందుకంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న ఓన్లీ వన్ అండ్ కింగ్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ సినిమా టికెట్స్ ఆపేస్తే ఫ్యాన్స్ ఎవరు ఊరుకోము. మేము ఈసారి అవ్వదు కూడా, ఎందుకంటే పోయినసారి గవర్నమెంట్ లో మనం చూసాం అంతా వాళ్ళ పాలన, వాళ్ళ రాజకీయం వల్ల భీమ్లా నాయక్ ఇన్ని ఫేస్ చేసామంటే మేము చాలా ఫేస్ చేసాం. బెనిఫిట్ షోస్ లేవు, ఏమీ లేవు. ఈసారి అవ్వదు, ఎందుకంటే యాజ్ ఏ డిప్యూటీ సీఎం మన చేతిలో ఉంది, ఇండస్ట్రీ కూడా మన చేతిలోనే ఉంటది. యాజ్ యూజువల్ గా ఓపెన్ అవుతాయి. ఎగ్జిక్యూటివ్లు అయితే మరి మాకు నష్టం కలుగుతుంది, మేము థియేటర్ రెంట్ కట్టలేకపోతున్నాం అని అంటున్నారు. మరి అది అన్నారు, బట్ కాకపోతే ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ గా ఎవరైనా మీరు అనుకుంటారు మేమేది అనుకున్నా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఆపేస్తున్నారు సినిమాలు అని అనుకుంటారు. బట్ కాకపోతే ఏది రెంట్లు ఇప్పుడే వస్తుందా బ్రో? ఇప్పుడే మన June 1st కే మాకు లాసెస్ వచ్చాయి, అన్ని చేయాలంటే అవ్వదు కదా. మీరు ఎన్ని అన్నా ఎన్ని చేసినా సినిమా ఆగదు బ్రో. ఈసారి కొడుతున్నాం, కలెక్షన్స్ ఏదైనా చేస్తున్నాం అంతే. బీట్ చేస్తుంది అంటారా లేకపోతే బాహుబలిని బీట్ చేస్తుంది అంటారా? పుష్పాని బాహుబలిని ఎందుకు అంటే అదంటే వరల్డ్ పాన్ ఇండియా కదా బ్రో. ఇదంటే జస్ట్ ఇన్ కేస్ పాన్ ఇండియా అయినా మన తెలుగు స్టేట్స్ వరకు కొడుతున్నాం బ్రో. రికార్డ్ ని బద్దలు కొడుతున్నాం ఈసారి. మన తెలుగు స్టేట్స్ లో పుష్పాను బీట్ చేస్తుంది అంటారా? మన తెలుగు స్టేట్స్, నైజాం స్టేట్స్ లో వాడమ్మ ఈసారి ఎవడైనా రాని జాతిని దెంగబోతున్నాం. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ బ్రో. మనం ఒక ఫ్యాన్ గా ఏంటి, అతను ఎంతో మందికి మంచి చేస్తున్నాడు, ఎంతో మేలు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు కాకపోతే పుష్పాదే ఉంది బ్రో. ఆఫ్టర్ ఆల్ నిన్న మొన్న వచ్చిన బచ్చా, నిన్న వాళ్ళని చూసుకుని వచ్చిన బచ్చా కాడు బ్రో వాడు. అవ్వదు, ఎందుకంటే అంటే అనకూడదు, బట్ కాకపోతే అలా ఉంటది, ఎందుకంటే ఎన్నో వేరియేషన్ చేశాడు. పర్సనల్ క్వశ్చన్, ఎందుకని అల్లు అర్జున్ అంటే మీకు అంత కోపం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా? ఎందుకంటే చూసాం కదా బ్రో రీసెంట్లీగా, వాళ్ళు మనందరం ఒకే ఫ్యామిలీ అనుకుంటా. బట్ కాకపోతే ఇతను వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే అది అవ్వదు కదా బ్రో. అందుకని మేము అంటే కోపమేం కాదు, బట్ కాదే మనోడికి మనం సపోర్ట్ చేసుకోవాలి. కానీ అవతలకి వెళ్ళి సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మన ఇద్దరం ఒక ఫ్యామిలీ బ్రో. నా ఫ్యామిలీ నేను అవతలకి వెళ్ళి చేస్తే ఎలా ఉంటాం అటు, అందుకోసం అలా కొంచెం. మొత్తానికి మీకు నచ్చలేదు అల్లు అర్జున్ గారు వెళ్ళి ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం నచ్చలేదు. ఎవరి వల్ల పైకి వచ్చాము ఏంటి అనేది కొంచెం. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చాడంట అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చామన్న చిరంజీవి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంది, బట్ కాకపోతే అసలు తనంతటికి తను రావడం అంటే అది వేస్ట్. సో అయితే ఓకే, మొత్తానికి అయితే ఒకవేళ థియేటర్లు ఆగిపోతే హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పరిస్థితి ఏంది, ఆయన పరిస్థితి ఏంది? ఆగో బ్రో, మీకు ఆ క్వశ్చన్ డౌట్ వద్దు, ఎందుకంటే మన చేతిలో ఉంది బ్రో అంతా. ఆగు అని మీకు ఆ క్వశ్చన్ మార్క్ వద్దు. అసలు అయినా అఫీషియల్ గా రాలా, జస్ట్ అన్నారు, బట్ అఫీషియల్ గా చేస్తా అని మాత్రం అనలేదు. మనకి అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఈసారి బ్రో ఆ క్వశ్చన్ ఏంటి బ్రో? అసలుకి మనం బెనిఫిట్ షోకి వెళ్దాం, ఈసారి దెంగబోతున్నాం బ్రో జాతిని. మన తెలుగు స్టేట్స్ లో రికార్డ్ ని బద్దలు కొడతాం, ఎందుకంటే పోయినసారి భీమ్లా నాయక్ కి మనకి ఏ షోస్ లేవు జగన్ గాడి వల్ల. ఈసారి అన్ని ఉంటాయి, అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతున్నాం.